హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయని చూద్దాం. ఓకే, మీకు అసలు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు, అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి, రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఓకే, అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. వేరే డెక్ తీసుకుంటాను, ఇది వద్దు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. సో ఈ రీడింగ్లో మీకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అంటేనే తీసుకోండి, మ్యాచ్ అవ్వడం లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. అట్రాక్షన్ ఫస్ట్ కార్డే వచ్చిందండి. అట్రాక్షన్ అంట, ట్రూ లవ్. ఏది నిజం? అట్రాక్షన్ నిజమా లేదా ట్రూ లవ్ నిజమా మనం రీడింగ్లో తెలిసిపోతుంది. ఓకే, పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. ఫినాన్స్ అండ్ కెరియర్, సెపరేషన్. It is the safe for you to love. New love. Heart to heart conversation. Okay. And ikkada give your relationship a chance. Okay. ఓకే అండి, మరి వీటిని మనం వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాం. ఓకేనా? ఫర్గివ్నెస్ అండ్ లర్నింగ్. ఓకే, అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. అట్రాక్షన్ కార్డ్ ఎందుకు వచ్చింది? పేజ్ ఆఫ్ కర్బ్స్ అండి. ఈ పర్సన్కి మీ మీద తనకి చాలా అట్రాక్షన్ ఉంది కాబట్టి పర్సన్ ఏదో లవ్ అనే పదాన్ని వాడుకొని మీ లైఫ్లో తను ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు. ఓకే, ఈ పర్సన్ తను ఇక్కడ తన లైఫ్లో డివోర్స్ అయిన పర్సన్ కావచ్చు, లేదా తను ఆల్రెడీ ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటిది లేదా ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఉండొచ్చు తన లైఫ్లో. ఓకే, కాబట్టి పర్సన్ ఒక రిలేషన్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ తనకి మీ మీద అట్రాక్షన్ ఉంది కాబట్టి అదే లవ్ అని పర్సన్ నమ్మి మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత ఈ పర్సన్ మీతో ఉంటారా లేదా మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా అనేది మనకి ఇక డే టు డే మనం రీడింగ్ చేస్తాం కదా, అప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పేజ్ ఆఫ్ కర్బ్స్ వచ్చిందనమాట, ఇన్మెచ్యూరిటీ. ఓకే, అండ్ ఇక్కడ అట్రాక్షన్ వచ్చింది అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ కింగ్ ఆఫ్ కర్బ్స్ అనమాట. ఓకే, తను ఆల్రెడీ తన లైఫ్లో సెటిల్ అయిన పర్సన్ కావచ్చు, లేదా తను మంచి జాబ్ కెరియర్ పర్పస్గా మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కావచ్చు, లేదా తను డివోర్స్ అయిన పర్సన్ ఆర్ తను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. ఓకే, అలా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఈ పర్సన్ తను కేవలం అట్రాక్షన్తో మాత్రమే మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. మీతో ఇతనికి ఆర్ ఈమెకి కూడా కావచ్చు. ఓకే, ఎంజాయ్మెంట్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీతో మంచి టైం అనేది స్పెండ్ చేయాలి అండ్ ఇక్కడ మీతో మంచి టైం, ఒక మంచి మూమెంట్ అనేది పర్సన్ తను స్పెండ్ చేయాలి మీతో టైం అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ తనకి తెలియడం లేదు, తన మనసులో అట్రాక్షన్ ఉంది కానీ ఈ పర్సన్కి ప్రపోజ్ చేయాలి అండ్ తన మనసులో మాట చెప్పాలి అని పర్సన్ తను అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ట్రూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. ట్రూ లవ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ద హర్మిట్ అండి. ఈ పర్సన్ తను హీల్ అవుతున్నారు. మేబీ
తను మీ విషయంలో ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే పర్సన్ లైఫ్ టైం మీతో రొమాన్స్ కావాలి, మేబీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. సో ఇంతకంటే క్లియర్గా నేను చెప్పలేను. ఓకే, సో పర్సన్ తనకి మీ పాస్ట్ పర్సన్ కావచ్చు, న్యూ పర్సన్ కావచ్చు. ఓకే, తనకి మీరు చాలామంది గుర్తుకొస్తున్నారు. ఏ పర్పస్ అనే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే సో మళ్ళీ పర్సన్ మీతో రిలేషన్ కావాలనుకుంటున్నారు. అండ్ మీరు ఈ పర్సన్కి ఈవినింగ్ టైంలో కావచ్చు లేదా నైట్ టైంలో కావచ్చు. ఓకే, తను ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా చూసేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్కి మీరు గుర్తుకు రావడం లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు. ఓకే, ఆ టైంలో ఈ పర్సన్ ఏంటిదంటే మీ మీద తనకి మంచి రొమాంటిక్ ఫీలింగ్ రావడం కానివ్వండి, లేదా ఆ పర్సన్ మేబీ తన లైఫ్లో ఉంటే బాగుండేది కదా అన్నట్టుగా ఈ పర్సన్కి మీ మీద తన మనసంతా మీ వైపు మల్లుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో మళ్ళీ తను ఎలా మీ దగ్గరికి రావాలి, ఎలా ఈ పర్సన్కి కంటాక్ట్ అవ్వాలి, ఎలా ఈ పర్సన్కి మళ్ళీ దగ్గర అవ్వాలి అని పర్సన్ సర్చ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఏంటిదంటే ఇక్కడ బ్యాటరీ పట్టుకుని తను చీకట్లో దారి అనేది వెతుక్కుంటూ వస్తున్నారు. ఓకే, అలాగే మీ పర్సన్ కూడా మీకు ఎలా తనకి దగ్గర అవ్వాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే తన వైపు ఫాల్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయన్నమాట. మేబీ హార్ట్ బ్రేక్ చేశారా లేదా ఏ పర్పస్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుంటే తన వైపు చాలా తప్పులు ఉన్నాయి, చాలా ఫాల్స్ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. అందుకని ఎలా మీకు దగ్గర అవ్వాలో అర్థం కాక ఈ పర్సన్ చాలా విధాలుగా తను ట్రై చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ తను ఆత్మ పరిశీలన అంటారు కదా, అలా తను చేస్తున్నారనమాట. ఓకే, అలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, ఎలా ఈ పర్సన్కి దగ్గర అవ్వాలి అనేది ఈ పర్సన్కి అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. చూద్దాం. సో ఈరోజు కూడా కావచ్చు పర్సన్ తను మేబీ ఇక్కడ ఏదో విధంగా ఈ పర్సన్ బాధపడుతున్నారండి. తనకి హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, నెక్ పెయిన్ ఉండొచ్చు, ఏదో చూపిస్తుంది అనమాట. అండ్ తన లైఫ్లో ఎవరైనా పర్టికులర్గా ఫీమేల్ పర్సన్ లాంటిది అండ్ చాలా నెగిటివ్ పర్సన్, ఈ పర్సన్ని చాలా అనుమానించేవారు తన లైఫ్లో ఎవరైనా ఉండి ఉంటారనమాట. ఓకే, అది కూడా చూపిస్తుంది. ఓకే, పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ కార్డ్ క్లారిఫికేషన్. డెవిల్ అండ్ మూన్ చూపిస్తుందండి. మేబీ పర్సన్ లైఫ్లో ఎవరైనా నెగటివిటీ క్రియేట్ చేసేవారు లేదా బ్లాక్ మ్యాజిక్ చేయడం లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు పర్సన్ మీద. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. మేబీ అలా జరిగి కూడా ఉంటుందన్నమాట. ఓకే, పర్సన్ తన అటెన్షన్ మొత్తం మీ మీద పెట్టాలి అండ్ పెడుతున్నారు కూడా. ఓకే, మిమ్మల్ని పర్సన్ డెఫినెట్లీ గమనిస్తున్నారు అండ్ చాలా రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ అంతకుముందు కొంచెం కేర్లెస్గా చూశారండి. ఓకే, తను ఇక్కడ మీ దగ్గరే ఉన్నా సరే ఏం పట్టినట్టుగా ఉండడము, లేదా దూరంగా ఉన్నా మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన పర్సన్ సడన్గా తను రిప్లై ఇవ్వరు. సో ఎప్పుడు తనకి ఎప్పుడైతే కాల్ చేయాలనిపిస్తుందో, ఎప్పుడైతే మాట్లాడాలనిపిస్తుందో అప్పుడే పర్సన్ తను రెస్పాండ్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా ఇగ్నోర్ చేశారు ఈ పర్సన్ అండ్ ఇగ్నోర్ చేస్తారు కూడా అండ్ కొంచెం మూర్ఖత్వం అనేది ఉంటుంది పర్సన్కి అండ్ ముక్కు మీద కోపం ఉంటుంది అని అంటారు చూడండి. ఓకే, అలాంటిది ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ కార్డులో ఏదైతే ఉంటుందో అదే నేను చెప్తున్నాను. ఓకే, తనకి ఏంటంటే ఏదైనా చెప్తే అది పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా ఈ పర్సన్కి అర్థమవుతుంది అండ్ వెంటనే ఆర్గ్యుమెంట్స్కి దిగుతారనమాట. వీరు ఎందుకు అలా అంటున్నారు, మరి ఏంటిది, దీని వెనుకల రీజన్ ఏంటిది అని పర్సన్ అర్థం చేసుకోరు, అర్థం కాదు, ఏదో లోడ వాగడం అండ్ అర్థం చేసుకునే తెలివితేటలు చాలా తక్కువగా ఉండడము, ఇన్మెచ్యూరిటీగా ఆలోచించడము అండ్ ఏమీ అర్థం చేసుకోరు సరిగా. మిమ్మల్ని కానివ్వండి, మీ ఫీలింగ్స్ కానివ్వండి, మీ మాటలు కానివ్వండి. ఓకే, అన్నిటికీ పర్సన్ నెగిటివ్గా అర్థం చేసుకుంటారు అండ్ తనకి ఆలోచన శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. పర్సన్కి మూర్ఖత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మేబీ పర్సన్ తను రిలీజ్ కూడా అవుతున్నారు కావచ్చండి. అందుకని ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో మేబీ గిల్టీ ఫీలింగ్, రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ ఏదైనా పర్పస్లో
ఈ పర్సన్ ఏదైనా పర్పస్గా తను మీకు దూరమై ఉంటే మేబీ మ్యారేజ్ చేసుకున్నారా, లేదా ఇంకా పూర్తిగా ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా, తను ఇప్పుడు మీకు సంబంధించిన ఆలోచనలు ఏదైతే ఉంటుందో చాలా డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు. అండ్ తప్పు చేశానేమో అన్నట్టుగా ఆ ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఫినాన్స్ అండ్ కెరియర్ క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఇంకొక మెసేజ్ వస్తుందండి. సో తను దూరం అవ్వడానికి ఇంకొక కారణం కూడా ఉంది. తన లైఫ్లో తన కెరియర్ పర్పస్గా తను మంచి హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి అండ్ తను సెటిల్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తన లైఫ్లో. సో అండ్ తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లాంటిది అండ్ తను ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, తన నెత్తి మీద ఉన్నాయి కాబట్టి పర్సన్ తను ఇంకా అలా సడన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం కానివ్వండి, లేదా ఇక్కడ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది అంటే మేబీ ఫ్యామిలీ మాటలు కాదు అని చెప్పలేక వారికి నో చెప్పలేక అదర్ పర్సన్ మ్యారేజ్ చేసుకోవడము అండ్ మీకు ఇంకా ఏ విషయంలో కూడా రెస్పాండ్ అవ్వక, ఇంకా తను మీకు ఏ విషయంలో కూడా రెస్పాండ్ అవ్వక తను అదర్ పర్సన్తో తను సైలెంట్గా మ్యారేజ్ చేసుకొని దూరం అయిపోవడమా, లేదా తను ఇంకా ఇక్కడ పెయిన్తోనే తను దూరం అయ్యారు. అదర్ పర్సన్ తను వారి సహాయం అనేది పర్సన్ తీసుకొని వెళ్ళారు. ఇక్కడ తను పడవని తోలేంత శక్తి కూడా ఈ పర్సన్కి లేదనమాట. ఓకే, తనకి కూడా చాలా పెయిన్ ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మిమ్మల్ని దూరం చేసుకోవడం ఈ పర్సన్కి కూడా తనకు చాలా పెయిన్, గుండె భారం అనేది ఉందన్నమాట. సో ఆ బాధలో ఈ పర్సన్ తను పడవ కూడా తోలలేకపోతున్నారు. అదర్ పర్సన్ హెల్ప్ అనేది తీసుకుని ఈ పర్సన్ తను మీ లైఫ్ నుంచి వెళ్ళారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ తను ఇక్కడ తన మనసులో స్థానం మాత్రం ఈ పర్సన్ ఎవరికి ఇవ్వరు అండ్ ఆ రీగ్రెట్ ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా నిజాలైతే మీ దగ్గర దాచిపెట్టాను, చాలా ఇష్యూస్ ఉన్నాయి నా లైఫ్లో, కానీ తను మీకు నిజంగా లవ్ చేశాను అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, సెపరేషన్ కార్డ్కి క్లారిఫై చేద్దాం. ఓకే, మీతో సెపరేషన్ ఏర్పడిన తర్వాత పర్సన్ తను చాలా దిగులుగా ఉన్నారండి, చాలా బాధగా ఉన్నారు పర్సన్. ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది, తనకి చాలా పెయిన్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు పడుకుని ఉన్నారు కానీ పర్సన్ చూడండి మీ నెత్తి మీద కూర్చున్నట్టుగా ఇక్కడ. ఓకే, అండ్ తన చెయ్యి అనేది హార్ట్ మీద ఉందన్నమాట. అంటే తనకి గుండె భారం అనేది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అండ్ ఏదో సపరేషన్ ఏర్పడింది కదా, ఆ పెయిన్ అనేది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు కానీ బయట చూపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ క్లారిఫికేషన్ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది, అంటే బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు కానీ బయట చూపించడం లేదు. చాలా బాధ అయితే ఉంది తన మనసుకి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మేబీ ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ ప్రకారం అతి తొందరలోనే మీకు రీయూనియన్ కూడా ఉంటుందండి. ఓకే, మీ కేరింగ్ అంటే పర్సన్కి చాలా ఇష్టం ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీలో ఏదో మదర్ నేచర్ ఉంటుందన్నమాట. మేబీ ఒక అమ్మ క్యారెక్టర్ అనేది ఈ పర్సన్, మీరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. ఓకే, మీలో ఈ పర్సన్ ఒక అమ్మ తనని చూశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఆ కేరింగ్ ఈ పర్సన్కి మీకు మిమ్మల్ని దూరం పెట్టడం ఈ పర్సన్ మనసు అనేది ఒప్పుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనిట్స్. ద ఎంపరర్ కార్డ్ వచ్చింది. ఓకే, ఈ పర్సన్ తను చాలా ఎనర్జెటిక్ గల పర్సన్ అండి. తను హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా తనకి చాలా మందిలో తనకి గౌరవ మర్యాదలు ఉంటాయి. పొలిటికల్ లీడర్ అని, లేదా తను ఒక కంపెనీకి బాస్ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానివ్వండి,
లేదా బ్యాంక్ మేనేజర్ కానివ్వండి. ఓకే, అలాగే ఈ పర్సన్ తను హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్, ఒక ప్రిన్సిపాల్ కానివ్వండి. ఓకే, అలాగనమాట తను మంచి హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్. సో తను ఇక్కడ తను అనుకుంటే చిటికలో మిమ్మల్ని కూడా తను సేవ్ చేయగలరు, మిమ్మల్ని కూడా తను హ్యాపీగా ఉంచగలరు. కానీ సొసైటీకి ఎక్కువగా ఈ పర్సన్ భయపడి మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, తన ప్రేమ కూడా ఈ పర్సన్ తను పంచాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి అనుకునే పర్సన్, మీరు కూడా హ్యాపీగా ఉండాలి అని తను అనుకుంటారు. కానీ కొన్ని మీతో చెప్పలేని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా తను ఆ విధంగా మాట్లాడితే మీరు హట్ అవుతారేమో, మీకు బాధ అనిపిస్తుందేమో. కాబట్టి పర్సన్ సైలెంట్గా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడం లాంటిది అనమాట. ఓకే, అలాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, న్యూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. న్యూ లవ్ కార్డ్కి క్లారిఫై చేయండి. ఇక్కడ ఈరోజు రీడింగ్ ప్రకారం అండి 55 ఏజ్ వరకు, 25 నుంచి 55 వరకు ఏజ్ కూడా ఉండొచ్చు. అది మీకైనా కావచ్చు, మీ పర్సన్ కన్నా కావచ్చు అనమాట. ఏజ్ అనేది ఏజ్ లిమిట్ అలా చూపిస్తుందండి. ఓకే, రీడింగ్ ప్రకారం న్యూ లవ్, ఎవరో ఒక న్యూ పర్సన్ అనేది మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ లైఫ్లో చాలామందికి మీ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారండి. సో మీరు ఇప్పుడు న్యూ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నాము. మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్, మీకు గౌరవం ఇచ్చే పర్సన్, మీకు ఫ్రీడమ్ ఇచ్చే పర్సన్ మీ లైఫ్లో కావాలి. అండ్ తను కూడా మంచి హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కావాలి. అండ్ తను సెటిల్ అయిన పర్సన్ కావాలి అనుకునే వారికి న్యూ లవ్ అనేది మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారండి. ఓకే, ఈ పర్సన్ చాలా బాగుంటారు. అండ్ మదర్ నేచర్ అనేది ఉంటుంది వారికి. ఓకే, చాలా రొమాంటిక్ పర్సన్ అండ్ చాలా లవబుల్గా మాట్లాడతారు, చాలా ఫ్లర్ట్ చేస్తారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది. అలాగే ఈ పర్సన్కి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ కార్డ్కి క్లారిఫై చేద్దాం. హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీరేమనుకుంటున్నారు ఈ పర్సన్కి అర్థమవుతుందండి. అండ్ ఇక్కడ వెంటనే ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఎంప్రెస్ అంటే అది ఆ శక్తిని తట్టుకోవడం చాలా కష్టం అనమాట. ఓకే, అంటే మీరు అంత టాలెంటెడ్ పర్సన్, అందంలోను గుణంలోను నడవడిక, మీరు కేరింగ్, ఎక్కడ కూడా మీరు ఇంకా మీ సాటి ఎవ్వరు రారండి. ఓకే, ఈ పర్సన్ దృష్టిలో మీరు ఒక దేవుడు ఆర్ దేవత కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ ఆ ఉద్దేశంతో తను ఎప్పుడూ మిమ్మల్ని చూస్తారనమాట. తన లైఫ్లో ఉన్నవారు మాత్రం చీటికి మాటికి కోప్పడడం అండ్ తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేవారు తన లైఫ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, సో పర్సన్ ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో ఇక్కడ టెలిపతిక్ మెసేజ్ కూడా నడుస్తూ ఉండొచ్చు అండి. ఓకే, ఈ పర్సన్ మీతో హానెస్ట్గా ఉండాలి ఇక మీదట. అండ్ ఏ విషయాలు కూడా మీ దగ్గర దాచిపెట్టకూడదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు తన లైఫ్లో వచ్చిన దేవత ఆర్ దేవుడు అనే పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ చాలామందికి ఇక్కడ న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు కావచ్చు. ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది, మ్యారేజ్ అవ్వడం లేదండి, మ్యారేజ్ ప్రపోజల్ వస్తున్నాయి కానీ నిలబడడం లేదు అనుకునే వారికి మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి. అండ్ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే అండి, ఈరోజు ఎనర్జీస్ కూడా చెప్పేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా, మీ పర్సన్ ఎనర్జీస్, స్టార్ వార్నింగ్ అండ్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ అండ్ ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. అండ్ మీ ఎనర్జీస్
యాక్షన్ అండ్ డోర్ టు రొమాన్స్ అండి. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో రీయూనియన్ లాంటిది చూపిస్తుందండి. అండ్ మీరు ఏదో విషయంగా వాకవే చేసుకోవాలనుకుంటున్నారు అండ్ ఏదో విషయంగా మీరు యాక్షన్ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ మనసులో ఏదో తీరని బాధ ఉంది అంటే అది తీరబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది ఈరోజు ఎంటర్ అవుతుందండి. ఓకే, తను కక్కలేక మింగలేక అలాంటి పరిస్థితి పర్సన్ ఎదుర్కోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయదు, మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేది అందిస్తాను. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? బాయ్.